హాయ్ అండి. ఇదైతే బుట్టి డిజైన్ వేశాను. హ్యాండ్‌కి అండి ఇది. అలాగే బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ కింద వేసుకోవచ్చు. కట్ బీడ్స్ అండి ఇవి. అంటే కాపర్ కలర్ ఉంది ఇది. అలాగే మీరు 3 వేసుకోండి ఇలాగా. ఒక ఆకులాగా వస్తుందన్నమాట. 3 కదలండి, 4 అనుకుంటాను. 4 వేశాను. అలాగే 4 చొప్పున 3 లైన్లు వేసుకోండి. వేసుకుని మధ్యలోకి వచ్చేటప్పటికి ఒక 2 చివరికి ఒక 2 వేసుకుంటే ఇటు ఆకు అటు ఆకులాగా మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇటువైపు కూడా సేమ్ అలాగే వేసుకోండి. సింపుల్ వర్క్ అండి ఇది బుట్టి. మొత్తం బ్లౌజ్కి అంతా వేసుకోవచ్చు, హ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఇది హ్యాండ్కి మీకు చూపిస్తున్నాను నేను. ఓ 2 బీడ్స్ అయితే ఇలాగా వేసుకుంటే మొత్తం కవర్ అవుద్ది అనమాట అండి. పైన అయితే నేను ఒక గోల్డెన్ బీడ్ వేసాను, చిన్న సైజు. పైన అయితే తర్వాత కుందన్ వేసానండి. మీ చాయిస్ అండి. కుందన్ కాకుండా వేరే ఇంకోటి కూడా వేసుకోవచ్చు, వేరే మోడల్ వేసుకోవచ్చు. కుందన్స్లో రకాలు ఉంటాయి కదా. ఇది సేమ్ అలాగే వేసేసుకోండి.
అంటే కాపర్ కలరు బాగుంటుందండి కొన్నాట్లకి. అంటే మీ బ్లౌజ్ కానీ అదే హ్యాండ్స్కి కలరు, బ్లౌజ్ కలర్ ఎలా ఉందో దాన్ని బట్టి కట్ బీడ్స్ తీసుకోండి. తీసుకుని దాన్ని బట్టి కలర్ మార్చుకుని వేసుకోండి. ఇలాగే వేయాలని లేదండి కలర్సు, మీ చాయిస్ అండి అది. నేను లాస్ట్ అయితే నేను కుందన్స్ పెట్టానండి అన్నట్లకి అతికించాను గ్లూతోని. సేమ్ అలాగే వేసాను అనమాట. ఇప్పుడు ఇలా బుట్టి డిజైన్ కూడా ఎక్కువ ప్యాషనేనండి, వేసుకుంటున్నారు చాలామంది. మీరు బ్లౌజ్కి అయితే మీరు లైన్గా వేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వర్క్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యలో ఏం చేశానంటే అండి, ఒక సీక్వెన్, ఒక షుగర్ బీడు, ఆ షుగర్ బీడ్ పక్క నుంచి మీరు సీక్వెన్స్లోకి అలాగా సూది దింపితే కరెక్ట్గా అది పైన షుగర్ బీడ్ ఉండిపోద్దండి. అలాగా ఇది కూడా వేసుకోవచ్చండి లైన్గా. అంటే మీకు కావాలంటే వేసుకోండి అలాగా, లేదంటే ఇలా ప్లెయిన్గా కూడా ఉంచుకోవచ్చు. మొత్తం అయిపోయిందండి. ఇంకా బ్లౌజ్ హ్యాండ్కి అయితే అలా వస్తుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.